సామాన్యుడు అభద్రతా భావంలో పడిపోయాడు. సంక్షేమం కాదు సంపద సృష్టించి అభివృద్ధి చేస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు ఎందుకు చెప్పలేదు? గత ప్రభుత్వం 14 లక్షల కోట్ల అప్పు చేసిందన్నారు, విధ్వంసం అన్నారు. నేడు బడ్జెట్ పత్రిలో 4 లక్షల కోట్ల అప్పు చూపించారు. వైఎస్ఆర్ రైతు భరోసాలో పీఎం కిసాన్ కలిపి ఎలా చెబుతారని గతంలో చంద్రబాబు విమర్శించారు. మరి ఇవాళ అన్నదాత సుఖీభవలో పీఎం కిసాన్ కలిపి ఎలా చెబుతారు? మీకో రూల్ మాకో రూలా? మీరు అన్నదాత సుఖీభవకు ఇస్తానన్న 20,000 విడిగానే చెప్పాలి. తల్లికి వందనంలో కోతలు పెడుతుంటారు. అన్నదాత సుఖీభవ కేటాయింపులు అన్నారు. ఎన్ని కోట్లు, ఎంతమంది లబ్ధిదారులు అనేది చెప్పడం లేదు. డబుల్ ఇంజన్ సర్కార్ అంటారు, సంపద సృష్టిస్తామంటున్నారు. మరి సూపర్ 6 ఎందుకు అమలు చేయలేకపోతున్నారు? అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వం అమరావతి కోసం ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నుండి 15,000 కోట్ల అప్పు తీసుకుంది. హక్డో నుండి 11,000 కోట్ల అప్పు తీసుకుంది. జర్మన్ బ్యాంక్ అయిన KfW నుంచి 5,000 కోట్ల రుణం తీసుకుంది. అమరావతి సెల్ఫ్ సస్టైన్ మోడల్ అని చెప్పిన చంద్రబాబు ఇన్ని వేల కోట్ల అప్పులు ఎందుకు చేస్తున్నట్లు? ఇన్ని నెలల్లో కూటమి ప్రభుత్వం సృష్టించిన సంపద -0.01 అని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు మాజీ ఆర్థిక మంత్రి అన్నారు. మీరే చెప్తున్నారు కదా, ఎందుకంటే సంపద సృష్టించినారు, ఫస్ట్ ఇయర్లోనే సృష్టించినారు. పైగా మీది డబుల్ ఇంజిన్ సర్కారు, మాదన్న సింగిల్ ఇంజిన్, మీది డబుల్ ఇంజిన్ సర్కారు. బ్రహ్మాండంగా ఇచ్చేయచ్చు కదా, మళ్ళీ అన్ని ఎందుకు పెండింగ్ పెడతారు? ఇది కాక కంపారిజన్ ఇస్తారండి. 2014-19, 19-24 ఏమని? మీరు 13.5 పెరిగినారు, మీరు 10.3 పెరిగినారు, మేము 13.5. ఏమన్నా పోలికనండి? అంటే 2019 నుంచి 24 మధ్యలో కోవిడ్ వస్తే ప్రపంచ వ్యాప్తంగా అల్లకల్లోలం అయిపోయి మొత్తము ఎకానమీ అంతా తల్లడిల్లిపోయి ఉంటే దాన్ని కంపేర్ చేస్తారు. అంటే ఇది ఎట్లుందంటే, ఒక దురదృష్టవశాత్తు వికలాంగుడు ఉంటే మామూలు మనిషికి వికలాంగుడికి రన్నింగ్ రేస్ పెట్టి మేము గెలిచినామంటే ఇంకేం చేస్తారు దానికి? ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఓటేనా? ఇది ఎవరన్నా చేస్తారండి కంపారిజన్? అసలు నాకైతే నిజంగా దీనికి రిప్లై ఇవ్వాలంటే కూడా నాకు చాలా ఒక రకంగా సెన్సిటివ్గా ఉంది. అదేవిధంగా అన్ని సినారియోస్ అంటే 13.5% పెరిగితే ఇన్ని డాలర్లే, మళ్ళా రూపాయలు కూడా కాదు, ఇన్ని డాలర్లలో మీకు ఆదాయం వస్తుంది. డెట్ చూడండి ఎట్లా చెప్తారు, అప్పు మళ్ళీ అక్కడ కూడా ఏమని చెప్తారు? 31 మార్చికు 3,75,295 కోట్లు ఉంది. ప్రభుత్వ అప్పు 4,38,278 కోట్లు ఉంది. పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్ 80,914 కోట్లు ఉంది. కార్పొరేషన్ అప్పులు అంటే మన వివిధ డిస్కాములు, విద్యుత్ సంస్థలు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అవన్నీ కలిసి 2,48,677 కోట్లు. సివిల్ సప్లైస్ 36,000 కోట్లు, విద్యుత్ సంస్థలు 34,000 కోట్లు, 1,13,000 కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సినవి, ఎంప్లాయీస్ కు 21,000, ఇవన్నీ లెక్కేసి 9,74,556 కోట్లు మీరు ఇచ్చిన లెక్క. 9,74,556. ఇది సాక్షాత్ అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చే ఇది. 14 లక్షలు ఎక్కడ పోయిందండి? 14 అన్నట్లుంటారే, 13 అన్నట్లుంటారే, 12 అన్నట్లుంటారే, 10 అన్నట్లుంటారే, విధ్వంసం అన్నట్లుంటారే. మళ్ళీ ఏమే అందులో కూడా చూడండి, అందులో కూడా ఎవరన్నా చేయొచ్చునా ఇట్లాంటివి? ఇప్పుడు వాస్తవానికి 4,38,278 కోట్లు అప్పు. మీరే చెప్తున్నారు కదా అప్పని, మీ ప్రకారమే పోదాం, ఎందుకంటే బుక్కులలో కూడా అంతే రాసినారు. ఆ తర్వాత 80,914 కోట్లు పబ్లిక్ అకౌంట్, రైట్, బుక్కులలో ఉంది, దాని ప్రకారం పోదాం. ఆ తర్వాత కార్పొరేషన్ అప్పులు మీరు 2,48,677 కోట్లు అని మీరు అంటున్నారు. కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ వచ్చేసి 1,54,797 కోట్లని కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ అంటున్నాడు. మరి మీరు కరెక్టా? కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ కరెక్టా? దేశానికి సంబంధించిన ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ లెక్కలు చూసేదే వాళ్ళ పని, లెక్కలు రాసేదే వాళ్ళ పని. వాళ్ళు చెప్పినది కరెక్టా, వీళ్ళు కరెక్టా? బడ్జెట్ స్పీచ్ లో పోయిన సంవత్సరం మంత్రి జరుగుతారనమాట, అగ్రికల్చర్ మన వ్యవసాయ శాఖ మంత్రి గారు. సంకీర్ణ ప్రభుత్వం సూపర్ 6 కార్యక్రమం కింద రైతులకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకంలో సంవత్సరానికి 20,000 చొప్పున ఆర్థిక సాయం ప్రకటించింది. పీఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం అందించే 6,000 ప్రయోజనంతో కలిపి. నిజం చెప్పాలంటే కలిపి ఉండకూడదు, ఎందుకంటే ఎప్పుడైతే మా ప్రభుత్వంలో పీఎం కిసాన్ తో కలిపి రైతు భరోసా, వైఎస్ఆర్ రైతు భరోసా చెప్పినారో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు విమర్శించినారు. మీరు చెప్పేది ఇవ్వచ్చేది ఇవ్వండి, దాన్ని ఎందుకు కలుపుతుండారో అన్నారు. మరి మీకు ఒక రూల్, మాకొక రూల్ వస్తుందండి? మీరు 20,000 రూపాయలు యాక్చువల్గా అయితే న్యాయంగా అయితే మీరు చెప్పిన ప్రకారం మీరు 20,000 రూపాయలు మీరు సపరేట్గా ఇవ్వాలి. స్థూల ఉత్పత్తితో పాటు
పర్ క్యాపిటల్ ఇన్కమ్ తలసరి ఆదాయం చూసినట్లయితే 2018-19 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము తలసరి ఆదాయము 1,54,031 రూపాయలతో 18వ స్థానంలో, భారతదేశంలో 18వ స్థానంలో ఉంటే 2022-23కి వచ్చేటప్పటికి 2,19,881 రూపాయలతో ఆంధ్రప్రదేశ్ 15వ స్థానానికి వచ్చింది. 18 నుంచి 15వ స్థానానికి వచ్చింది. ఎప్పుడు కూడా నీది నాది అని లెక్కేస్తే ఎట్లవుతుంది? భారతదేశంతో పోల్చండి. 2014-15 నీ ఫిగరు భారతదేశం ఫిగర్తో పోల్చండి. 2019-24 నీ ఫిగరు భారతదేశం ఫిగర్తో పోల్చండి. నీకు నాకు పోలిక పెడితే ఎట్లా అవుతుందండి? యావరేజ్తో కదా చూడాల్సినది. అసలు ఈ లెక్కలు చెప్పడము పెట్టడము ఎవరు రాసిస్తుండారో, ఊరికి వచ్చినదంతా చదువుకుంటూ పెట్టుకుంటూ 2014-15 నుంచి 2018-19 చూస్తే భారతదేశ పూర్తి స్థూల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంట్రిబ్యూషన్ ఎంత, మన భాగం ఎంత? భారతదేశ స్థూల ఉత్పత్తిలో జీడిపిలో 2014-15 నుంచి 18-19 వరకు చూస్తే 4.47% అండి. 2019-20 నుంచి 23-24 మాకు పరిపాలన రాదు కదా, మీ ప్రకారం రాదు కదా, కానీ మాకు పరిపాలన రాకున్నా కూడా 4.83% పోయినాడు. ఎందుకు ఇది లెక్క? కోవిడ్ అనేది 2019-24లో చూస్తే భారతదేశానికి ఉంది, మనకు ఉంది. 2014-15 నుంచి 19 వరకు భారతదేశానికి కోవిడ్ లేదు, మీకు లేదు. కాబట్టి లెక్కేస్తే 4.20. మీకంటే బెటరా కాదా? ఇది కాకుండా ఇప్పుడు ఏది ఏమైనా కూడా ఎక్కడ పోయింది? మీరు చూస్తేనేమో కంప్లీట్ గా బ్రహ్మాండంగా అసలు సంపద సృష్టి స్టార్ట్ అయిపోయింది, డబుల్ ఇంజిన్ సర్కార్ అంటుంటారు. మళ్ళీ అంత ఉన్నప్పుడు ఇవ్వచ్చు కదా. మీరు చూడండి, అసలు దీని మీదనే మీరు యాక్చువల్గా ఎలక్షన్ ప్రధానంగా గెలిచినది. సూపర్ 6 దీంట్లో ఇంతవరకు అమలైనది 1 ఇయర్ ఏది? అదే అర్ధ దీపము, పావు దీపము, 1 సిలిండరు. అది తప్పితే ఇప్పుడు ఈ సంవత్సరము అంటే పోయినసారి కూడా ఈ 2 అనౌన్స్ చేసినారు. ఏది? తల్లికి వందనం పోయినసారి అనౌన్స్ చేసినారు, రైతు భరోసా ఏమంటారు అన్నదాత సుఖీభవ పోయినసారి అనౌన్స్ చేసినారు, ఇంతవరకు జరగలే. సో ఈ రోజు చూస్తే ఎక్కడుంది? ఇంతవరకు అయితే ఏం రాలే మరి. కానీ సూపర్ 6 మాత్రం బ్రహ్మాండంగా దీన్ని బేస్ చేసుకొని అసలు ఇంటింటికి తిరిగి మొత్తం అవి పెట్టి ఇవి పెట్టి రకరకాలుగా చేసిన అనమాట. ఇంకా దాని తర్వాత ఇవి కూడా మళ్ళా ఉమ్మడి మేనిఫెస్టో. ఎందుకో నేను ఈరోజు గమనించిన కదా, దాన్ని నిశ్శబ్దంగా ఉన్నారు అసెంబ్లీలో కూడా, ఎవరిలో చలనం లేదు, ఆ ఉత్సాహము ఊపు కనపడ్డంలే, అంత డల్గా ఉన్నారనమాట. ప్రజాగలం ఎందుకు ఇంకా ఇవన్నీ కదా, ఈ ప్రజాగలం దీంట్లో ఏమేమి ఇచ్చినారో మరి. దాంట్లో కూడా ముందు మాట తర్వాత ఫస్ట్ చాలా ఉన్నాయి లోపల. ఫస్ట్ స్టార్టింగే సూపర్ 6 యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నెలకు 3,000 నిరుద్యోగ భృతి వచ్చింది ఎవరికన్నా? స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 ఇంతవరకు అయితే ఎవరికి రాలే. ఓసారి బడ్జెట్లో పెట్టి కూడా ప్రతి రైతుకు ఏటా 20,000 ఆర్థిక సహాయం ఇంతవరకు ఎవరికి రాలే, ఇంతకుముందు బడ్జెట్లో పెట్టి కూడా. ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు. ఆడవాళ్ళు అయితే ఎంత ఉత్సాహంగా ఉన్నారో వాళ్ళు. మాతో నిజం చెప్పాలంటే ఎన్నో పనులు చేసి ఎంతో బాగుండి ఎంతో బాగా పలకరించే వాళ్ళు కూడా ఆ టైం వచ్చేటప్పటికి అందరికి తలెక్కి దింపుకుంటుంటారు అనమాట. ఎందుకంటే 15,000. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇంతవరకు రాలే. 3 గ్యాస్ సిలిండర్ దాంట్లో ఒకటి వచ్చింది. ఆ తర్వాత సరే ఈ ప్రకారంగా మీరు ఈ 25-26లో ఏమని రాసినారండి? ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయలు అందించే కేటాయింపులు చేశామని చెప్పడానికి గర్విస్తున్నాను. అదే అంటే ఎందుకు ఎక్కడే కానీ ఫిగర్ రాయడంలే. లాస్ట్ టైం అంతే, ఈసారి అంతే, ఫిగర్ రాదు. ఇది తల్లికి వందనం కూడా చూడండి. ప్రతి తల్లి తన పిల్లలను పాఠశాలకు పంపేలా ప్రోత్సహించే లక్ష్యంతో మరో సూపర్ 6 హామీని అమలు పరిచే దిశగా తల్లికి వందనం. ఇప్పుడు నిజం చెప్పాలంటే ఇది అమలు చేసేది కానీ కరెక్ట్ ఉంటే గాన ఎంత గర్వంగా నేను 12,450 కోట్లు కేటాయిస్తున్నాను అధ్యక్ష, గర్వంగా ప్రతి ఒక్కరికి ఇన్ని లక్షల మందికి రేపు పొద్దున ఇవ్వబోతున్నాం సో అండ్ సో నెల అంటాం కదా. అది రాదు. ఎందుకంటే తల్లికి వందనము దాని కేటాయింపులు కూడా చూస్తే బడ్జెట్ ఇన్ బ్రీఫ్ లో చూస్తేనేమో 9,600 ఎంతనో చూపించినారు బడ్జెట్ ఇన్ బ్రీఫ్ లో. కానీ ఈ లెక్కేస్తే మేము ఈ మెకనైజ్ గోల్డ్ కదా ప్రతి ఒక్కటి వేలల్లో లక్షల్లో ఇస్తారు, చాలా ఎతికెతికి చూడాలన్నమాట. దాంట్లో తల్లికి వందనం 9,407 కోట్లు చూపించినారు. కానీ మేము లెక్కేస్తే మొత్తము అలొకేషన్స్ లో 8,278 కోట్లు మాత్రమే కనపడుతుంది. 8,278. కానీ వాస్తవానికి యాక్చువల్ గా అవసరం ఎంత? 12,450 కోట్లు అవసరం ఉంది. ఎందుకంటే
తల్లికి వందనము 80 సింపుల్. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు కదా, దాని డేటా కలెక్షన్ ఏముంది, సింపుల్ కదా. 83 లక్షల పిల్లలు చదువుతున్నారు, మనకు తెలుసు. 83 లక్షల పిల్లలు చదువుతున్నారు. 15,000 రూపాయల లెక్క ప్రకారం ఇస్తే 12,450 కోట్లు కావాలా. 12,450 కోట్లు అయితే ఈ పెట్టలేదు. 9,400 పెడుతున్నారు. 9,400 పెట్టినారు కానీ లోకల్ అలొకేషన్స్ లో 8,278 కనపడుతుంది. ఈ ప్రకారం అయితే కేవలం 55 లక్షల పిల్లలకు మాత్రమే ఇవన్నీకి అవుతుంది. అంటే కోస్తారా ఏమన్నా, కోసే ఉద్దేశం ఏమన్నా ఉందే? వాలంటీర్లకైతే ఆయన ఎవరు, చాలా ఒక్కటే ఎంత ఫాస్ట్ గా పాపులర్ అయిన వ్యక్తి. నీకు 15 ఎవరు నాకు తెలిసి రాజకీయ చరిత్రలో ఇంత ఫాస్ట్ గా పాపులారిటీ వచ్చిన వ్యక్తి ఆయన్ని అనుకుంటా, గౌరవ మంత్రివర్యులు. వాలంటీర్లకు అమ్మా నీకమ్మా డోంట్ వరీ, మేము వచ్చేస్తున్నాం, నీకు 10,000 వచ్చిన రూపాయి అన్న. అసలు ఉన్నారు అసలు ఉద్యోగాలు వాలంటీర్లు? అప్పు చూస్తే దాంట్లో ఏమని రాస్తారు తెలిసిన అప్పు అసలు జనవరి ఆఖరికి 82,738 కోట్లు ఆల్రెడీ అప్పు అయింది. జనవరి ఆఖరికి 82,738 కోట్లు. కానీ బుక్లో ఏం రాస్తారు తెలిసిన 73,362, అంటే 10,000 కోట్లు ఇప్పుడు కట్టబోతున్నారు రివర్స్. అంటే 10,000 కోట్లు వాపస్ ఈ ఫిబ్రవరి మార్చిలో 10,000 కోట్లు సంపద సృష్టి వాపస్ తిరిగి అప్పును కడతారనమాట. ఏంటి అసలు లెక్కలకు దానిలకు ఏమన్నా పొంతనుందా? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అసలు మూలధనం వ్యయము మీకు రానే రాదు. మీరు అల్లకల్లోలం చేసినాంలే. మీరు 24,072 కోట్లు అని చెప్పి మీరు రాసి పోయిన సంవత్సరం ఇంతవరకు ఖర్చు పెట్టినది 10,850 కోట్లు. అంటే ఈ 2 నెలల లోపల ఇప్పుడు మీరు మళ్ళీ 12,000 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు. 13,000 కోట్లు. ఎట్లండి ఇది? ఇది కాక మాకు ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ మీరు ఏదో అప్పు చేసినారు, ఆఫ్ బడ్జెట్ అండి. మీరు చేసినదండి, మీరు చేయలేదా? ఇప్పుడు అమరావతి కోసము వరల్డ్ బ్యాంకు, ప్రపంచ బ్యాంకు అండ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కలిసి 15,000 కోట్లు చేయలే. హడ్కో 11,000 కోట్లు చేయలే. జర్మన్ బ్యాంకు KfW 5,000 కోట్లు చేయలే. ఎంత అయిందండి? మళ్ళీ ఇవి 15, 26, 31,000 కోట్లు. మళ్ళీ ఇవి మళ్ళీ ఏమంటారు తెలిసిన ₹1 అసలు స్పీచ్లకు దానిలకు ఇక్కడ సంబంధం లేకుండా అసలు చూస్తే ఆశ్చర్యము. స్పీచ్లో ఏమంటారు తెలిసిన అసలు ఈ సెల్ఫ్ సస్టైనింగ్ మోడల్ అమరావతి సంతోషం, దానంతకదే కట్టుకుంటుంది సంతోషం. ₹1 కూడా పెట్టలేదు అని అన్నారు. అమరావతి పీపుల్స్ క్యాపిటల్ 6,000 కోట్లు అని బడ్జెట్ బుక్ లో ఉంటాయి. బడ్జెట్ ఇన్ బ్రీఫ్ లో 6,000 కోట్లు చూపిస్తారు. బడ్జెట్ స్పీచ్ లో ₹1 కూడా పెట్టలేదు అంటారు. ఆయన వ్యవసాయ శాఖ మంత్రినేమో 9,400 కోట్లు అంటాడు. ఈడ చూస్తే 6,300 కోట్లు ఉంటుంది. పోయినసారి వ్యవసాయ శాఖ మంత్రి 4,500 కోట్లు అంటాడు. బుక్ లో చూస్తే 1,000 కోట్లు ఉంటుంది. అసలు బడ్జెట్ ఇన్ బ్రీఫ్ కు బడ్జెట్ స్పీచ్ కు పొందన లేదు, అగ్రికల్చర్ బడ్జెట్ కు మెయిన్ బడ్జెట్ కు పొందన లేదు. కానీ మేమంతా అసమర్థులము. ఏమేమి అవి 20 సార్లు అసమర్థులు, అవివేకులు, ఇంకోటి విధ్వంసలు. కనీసం పుస్తకాలన్నా రాసినాం కదా కరెక్ట్ గా. ఎంత అన్యాయం. మీరు అప్పు చేయలే పాపం వాళ్ళకి అప్పు అనేది రాదు అసలు. జూన్ 24 6,000 కోట్లు చేయలేదండి. జూలై 24 మొన్న ఈ ప్రభుత్వంలో 10,000 కోట్లు చేయలే. ఆగస్టు 24 3,000 కోట్లు చేయలే. సెప్టెంబర్ 24 4,000 కోట్లు చేయలే. అక్టోబర్ 24 6,000 కోట్లు చేయలే. నవంబర్ 24 4,000 కోట్లు చేయలే. డిసెంబరు 9,237 కోట్లు చేయలే. జనవరి రాలే. ఫిబ్రవరిలో 7,000 కోట్లు చేయలేదా? మీరు కాదా మేమే చేస్తామే, ఇది కూడా మేమే చేస్తామే. అట్లా కూడా చెప్తారు, నాయన మీరే చేసి వచ్చినారు మళ్ళా అని. దేనికైనా రెడీ. ఇది గవర్నమెంట్ గ్యారంటీలు. గవర్నమెంట్ మేము చేస్తేనేమో అప్పు, మీరు చేస్తే మాత్రం నిప్పు. పర్ఫెక్ట్ ఉంటుంది అంతా దేనికైనా కానీ. దాని తర్వాత సంపద సృష్టి, ఇది ఒకటి మళ్ళా స్టాండర్డ్ సంపద సృష్టి. అది కూడా చూద్దాం ఎంత సృష్టించినారనేది. టైం ఉందే 10 నిమిషాలు అయిపోకూడదండి. సంపద సృష్టి మొత్తం ఎంత సంపద సృష్టిస్తారని చెప్పి చూస్తే వాస్తవం ఏం తెలిసిన అసలు ఈ 10 నెలలు చూస్తే జనవరి ఎండింగ్ వరకు -0.01% ఉన్నారు. అంటే అంటే మేము అసమర్థులం కదా, మా అసమర్థుల ఎవరైనా కానీ నాది స్థూల ఉత్పత్తి బాగుంది అంటారు. నీ స్థూల ఉత్పత్తి బాగుంది అంటే అది రెవెన్యూ రాబడిలో కనపడాలి కదా. ఇప్పుడు ఎవరైనా నేను వ్యాపారం బాగా చేస్తున్నా, బ్రహ్మాండంగా సంపాదిస్తున్నా అంటే
నీ బ్యాంకులోనో ఎక్కడనో చోట డబ్బులు కనపడాలి కదా. నేనేమో బ్రహ్మాండంగా వ్యాపారం చేస్తున్నా అని చెప్పి బ్యాంకులో డబ్బులు లేకుంటే అది వ్యాపారం ఎట్లా చేసినట్లు? అదేవిధంగా ప్రభుత్వం కూడా స్థూలోత్పత్తి బ్రహ్మాండంగా ఉందంటే నీకు రెవెన్యూ రాబడిలో ఆటోమేటిక్గా దానికి ట్రాన్స్లేట్ అయ్యి కనపడుతుంది. ఇక్కడ చూడండి, మా టైము మేము చేసిన దానికంటే 24 లెక్కేస్తే 2024 10 నెలలు, ఎప్పటి నుంచి ఏప్రిల్ నుంచి జనవరి వరకు లెక్కేసి మళ్ళా ఏప్రిల్ 24 నుంచి జనవరి 25 వరకు లెక్కేస్తే ఎంత ఉంది తెలిసిన? పెరిగేది బదులు మైనస్ లేకొచ్చింది. ఇంకా దీన్ని ఏమనల్లా అంటే ఏప్రిల్ 24 నుంచి జనవరి 25 వరకు, ఏప్రిల్ 23 నుంచి మా పాలన ఎప్పుడు? ఏప్రిల్ 23 నుంచి జనవరి 24 వరకు 10 నెలలు తీస్తే రెవెన్యూ రాబడి వచ్చేసి 72,872 కోట్లు. 72,872 కోట్లు. మామూలుగా అయితే యావరేజ్కి ఎప్పుడైనా కానీ ఒక 10% పెరుగుతుంది. యావరేజ్ మా టైం అయితే ఎప్పుడు 10-12% ఎప్పుడు పెరిగింది. అంటే మామూలుగా అయితే ఎంత రావాలా? 72,000కు అప్రాక్సిమేట్గా 10% అంటే ఇంకొక 7,000 పెరిగితే 79,000 ఉండాలి లెక్క ప్రకారం. మీరు సంపద సృష్టి కదా, ఎంత వచ్చింది తెలుసిన? 72,864. అంటే మాకంటే ఒక 8 కోట్లు ఇంకా తక్కువ. దానికి -0.01. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.